శ్రీమద్ భాగవతం పార్ట్ 2. ఇక్కడ వేదవ్యాసుడు వేదములను ఎవరెవరికి అప్పగించారు అన్న విషయాన్ని చూద్దాం. మొట్టమొదటిదైన ఋగ్వేదమును పైలుడు అనే శిష్యునికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అథర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ 18 పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావునికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణ వాంగ్మయములన్నింటికీ కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షుడు. అయితే ఒక్క భాగవతమును మాత్రం సుఖబ్రహ్మ చెప్పారు. సుఖబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుక చేతనే అపారమైన జ్ఞాన వైరాగ్యమును భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉండే రోజులలో తండ్రి గారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అప్పుడు ఆయన, నాకు వివాహం అక్కర్లేదు, ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందమును అనుభవించాలి, అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నారు. వెనుక నుంచి వ్యాసుడు పుత్రుని మీద ఉన్న కాంక్ష చేత హా పుత్ర, హా పుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నారు. శుకుడు ఓయ్ అనలేదు. అంతటా ఆత్మతత్వమును చూడడానికి అలవాటైపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యంలో ఉన్న చెట్లు అన్నీ ఓయ్ ఓయ్ అని జవాబిచ్చాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. సుఖబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరులై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. సుఖబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకునికి నమస్కరించారు. అప్పుడు శుకుడు నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకొని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అప్పుడు వాళ్ళు బట్టలు కట్టుకొని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యమునందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకొని నమస్కరించారు, నా కొడుకు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు, ఏమిటి ఈ తేడా అని వ్యాసుడు అప్సరసలను అడిగాడు. అడిగితే అప్సరసలు అన్నారు, నీ కుమారునికి స్త్రీ పురుష భేదం తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీ పురుష భేదం తెలుసు, అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము అని బదులు చెప్పారు. అది సుఖబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే. శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరొకరి చేత చెప్పించకుండా శుకుని చేత మాత్రమే చెప్పించాడు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్థత చూశాడు. కుశ అంటే దర్భ చేతిలో పట్టుకున్నంత సేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే కర్మ చేయగా ఇంటిని తుడుచుకొని బూజులన్నీ దులుపుకొని పండగ వచ్చే ముందు శుభ్రపరచబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణం చేయగా లోపలుండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యం తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చునడానికి సత్కర్మాచరణమును పూనికతో సంతోషంతో చేయడానికి కావలసినటువంటి బుద్ధియందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది.
అప్పుడు దానివల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణం చేయడం అనే దానికి దర్భలతో సంబంధం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దర్భ అంటే కుశ అని, దానిని తిరగేస్తే సుఖ అయ్యింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణం లేదు, అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు, ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు, ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఆయన. ఇంకా ఆయన నిరంతరం బ్రహ్మం నందు రమిస్తూ ఉంటాడు. బ్రహ్మం తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మంతో కలిసి ఉంటాడు, బ్రహ్మంను పొందుతూ ఉంటాడు. ఇంత ఆనంద స్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన కౌపీన పంచకము అని ఒక పంచకం చేశారు. అందులో అసలు కౌపీనం పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుని పాదార విందమును సేవిస్తూ తిరుగుచున్నాడు. అటువంటి వానికి ఇంద్ర పదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు, తనకు అక్కర్లేదు అంటాడు, ఇందులోనే తనకు తృప్తి ఉందని అంటాడు. విన్నారుగా సుఖమహర్షి యొక్క విశిష్టతను. మనం కూడా బూజు దులిపినట్లుగా మన శరీరంలో ఉన్న కల్మషాన్ని అంతా క్లీన్ చేసుకుంటూ మోక్ష సాధన వైపు అడుగులు వేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.